కష్టంలో ఉన్నారని ఆయన చూసి ఆయన యొద్దకు వచ్చి ఆ పరిస్థితి నుంచి దేవుడు విడుదల కలిగింది. అట్టివాడు మన దేవుడు. హల్లెలూయా. మత్తయి సువార్త 8వ అధ్యాయం 27వ వచనం. ఒకానొక సమయంలో ఏమైందంటే శిష్యులు యేసుప్రభు వారికి కలిసి సరస్సు మీద వెళ్తుండగా గాలి వాన ఏమొచ్చిందంటే వాళ్ళున్న ధోనిలోకి వాటర్ వచ్చి ఫుల్ అయిపోయింది అనమాట. వెంటనే శిష్యులు భయపడి, యేసయ్యా నీకు చింత లేదా, మమ్మల్ని కాపాడండి అన్నప్పుడు యేసుప్రభు వారి గాలి సముద్రాన్ని గద్దించగా ఏమయ్యావంటే అవన్నీ కూడా భలే చెప్పారండి. వెరీ గుడ్. గాలి సముద్రం ఏమైంది? అప్పుడు అక్కడ ఉన్న శిష్యులందరూ కూడా యేసుప్రభు వారిని చూసి ఎట్టివాడు యేసు, ఒకసారి చదువుతారు ఎవరైనా సరే, మత్తయి సువార్త 8వ అధ్యాయం 27వ వచనం. విన్నారు కదండి. ఇందులో నుంచి మనం శర్మన్ టాపిక్ తీసుకున్నాం, ఎట్టివాడో యేసు. సరే చూసుకుందాం మన దేవుడు ఎట్టివాడో. మార్కు సువార్త 6వ అధ్యాయం 48వ వచనం. ఈయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. 47. సాయంకాలం అయినప్పుడు ఆ ధోని సముద్రం మధ్య ఉండెను. ఆయన ఒంటరిగా మెట్టనుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున ధోని నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను. చూసారండి, ఆయన చూసి. శిష్యులందరూ కూడా ఎలా ఉన్నారండి? చాలా హ్యాపీ మూమెంట్ లో ఉన్నారా? వాళ్ళందరూ కూడా అక్కడ భయంతో ఉన్నారు. వాళ్ళ ప్రాణాలు ఏమైపోతాయో, ఈ యొక్క ఓడలోకి వాటర్ అంతా వచ్చేసి ఇంకా మేము చచ్చిపోతామేమో అనే టెన్షన్ లో ఉన్నారు. దేవుడు ఏం చేశారంటే వాళ్ళందరినీ వెళ్ళిపోమని చెప్పి మెట్ట అంటే ఖాళీ ప్లేస్, ఇక్కడ చెరువుకి గట్టులా ఉంటది కదండి, అక్కడ యేసుప్రభు వారు ఉండి ప్రార్థన చేసుకుంటున్నారు. అయితే వాళ్ళు వెళ్తున్నారు. సడన్ గా వాళ్ళకి ఒక ఆటంకం వచ్చినప్పుడు దేవుడు వాళ్ళని చూశారండి. మనమైతే ఏం చేస్తాం? సపోజ్ ఎవరైనా కష్టాల్లో బాధలు ఉన్నారనుకోండి, జస్ట్ వాళ్ళని చూస్తాం. వాళ్ళ బాధ మనం తీయలేం కదా. అవసరమైతే మనం ప్రార్థన చేస్తాం, అవసరమైతే మన సహాయం మనం చేస్తాం. కానీ మన దేవుడు ఎట్టివాడో తెలుసండి. యేసుప్రభు వాళ్ళ కష్టంలో ఉన్నారని ఆయన చూసి ఆయన యొద్దకు వచ్చి ఆ పరిస్థితి నుంచి దేవుడు విడుదల కలిగింది. అట్టివాడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మన సమస్యను మాత్రమే చూసి వదిలిపెట్టే దేవుడు మన దేవుడు. మనం ఏ సమస్యలైతే ఉన్నామో ఆ సమస్యని విడిపించుటకు మన యొద్దకు వచ్చి మనల్ని నడిపించుటకు శక్తి సామర్థ్యము కలిగిన దేవుణ్ణి మీరు నేను నమ్ముకున్నామండి. కొంతమంది ఇంత శక్తి కలిగిన దేవుణ్ణి నమ్ముకొని కూడా ఏంటండి మా బ్రతుకులు ఇంతే అండి. జీవము గల దేవుని నమ్ముకునే బిడ్డలు నా చిన్నప్పటి నుంచి కొంతమంది ఉంటారులేండి. వాళ్ళు చూస్తుంటే నమ్ముకున్నాం కానండి ఏం జరగాలి. రక్షణ అనే అనుభవం మనకు వచ్చింది కదా, ఆ పరిశుద్ధులతో కూడా స్వాస్థ్యం దేవుడు మనకు అనుగ్రహిస్తారు కదా మన జీవితానికి. అంతే చాలండి. ఇంత గొప్ప దేవుడండి. మనం ఎప్పుడు కూడా నిరాశ పడాల్సిన అవసరం లేదు. మన పరిస్థితులను చూసి మనం కృంగిపోవాల్సిన అవసరం అసలే లేదు. ఎందుకంటే మన దేవుడు మన యొద్దకు వచ్చి మళ్ళీ సమస్య నుండి విడిపించుటకు ఆయన బలవంతుడు, శక్తిమంతుడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలు ఉన్నప్పుడు వాళ్ళు ఎంతో మొరపెట్టారు. దేవుడు చూసి వాళ్ళని వదిలిపెట్టేశారండి. ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను ఆయన విడిపించుటకు మీరు అక్కడ నిర్గమకాండం 3వ అధ్యాయం చదివితే ఆయన దిగి వచ్చి ఆ మహాదేవుడండి, మహామహుడు, మహాకాశంలో పట్టజాలని దేవుడు మన పితరులని ఇశ్రాయేలు ప్రజలు బానిసలు ఉన్నారని తెలిసి దిగి వచ్చాడండి. ఇంత గొప్ప దేవుడిని మీరు నేను కలిగి ఉన్నాం కదండి. ఈ ఆత్మీయ యాత్రలో ముందుకు సాగడానికి ఎందుకు ఇంకా బాధతో కృంగుదలతో మనం వెళ్తాం? ఇలాంటి దేవుడు మనకి దొరకడమే మీరు ఫీల్ చేయాలి. ఇప్పుడు 2-వే కమ్యూనికేషన్ కదా. ఇలాంటి దేవుడు మనకి దొరకడం, బ్రదర్స్ నోరు తెరవట్లేదు, బ్యాక్ కూడా. దేవుడు నీకు నాకు తండ్రి. ఏంటండి ఆయనకి మనకున్న సంబంధం ఎలాంటిది? తండ్రి. మనం ఎవరం తెలుసండి? ఆయన కుమారులం. ఈ బాండింగ్ ఎంత బాగుంటది కదా. బాగుంటుందా, ఇబ్బందిగా ఉంటదండి? మనం హాగర్ని కూడా చూసుకున్నట్టయితే కొన్ని కారణాలు బట్టి హాగర్ ఇస్మాయిల్ ఒంటరి వాళ్ళు అయిపోయారా లేదండి? అయిపోయినప్పుడు దేవుడు చూసాడా లేదండి? చూసి ఊరుకున్నాడు కదా. ఇప్పుడు మీరు ఫీల్ చేయాలి. 2-వే కమ్యూనికేషన్ కదా. ఏమైంది అప్పుడు?
వాళ్ళిద్దరూ అస్సలు వాటర్ లేని ఎడారిలో, అరణ్యంలో వాళ్ళు ఉన్నారు. ఇస్మాయిల్ మమ్మీ దాహం దాహం అంటున్నాడు. ఆ యొక్క పిల్లవాడి యొక్క బాధ దేవుడు చూశారు, కన్న తల్లి కూడా చూసింది. కన్న తల్లి కొడుకు యొక్క బాధని దాహాన్ని తీర్చలేకపోయింది. ఎవరు తీర్చగలిగారండి? వెంటనే ఆ ఇస్మాయిల్ యొక్క దాహం తీరింది కదా. ఆయన చూడడం మాత్రమే కాదండి, నిన్ను నన్ను కూడా ఏం చేస్తారు? మన దగ్గరికి దిగి వస్తారు. హల్లెలూయా. మరొక హెడ్లైన్ పెట్టుకుందాం. ఆయన చూచెను, ఆయన వచ్చెను, ఆయన ఆదుకొనెను. చెప్తారా? ఆయన చూచెను. ఇంకా కొంచెం అందరం కలిసి, నేను కూడా మీతో పాటు కలిసి చెప్తాను. రెడీ, 1 2 3 స్టార్ట్. ఆయన చూచెను, ఆయన వచ్చెను, ఆదుకొనెను.